హాయ్ అండి, వెల్కమ్ టు చుండూరు సిస్టర్స్. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. మీకు ఇవాళ ఒక చాలా యూజ్ఫుల్ అయిన ఐటమ్ చూపెట్టబోతున్నాను. మనకి ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కదండి. మనం ఫస్ట్ ఏం చేస్తాము, ఇల్లు క్లీన్ చేసుకుంటాము. తర్వాత దేవుడి సామాన్లు దేవుడి దగ్గర అంతా క్లీన్గా పెట్టుకొని మనం రెడీగా ఉంటే నవరాత్రులన్నీ కూడా మంచిగా చేసుకోవడానికి బాగుంటుందండి. ఒకరోజు ముందే మీరు అమావాస్య కాకుండా ఒక మంచి రోజు చూసుకొని దేవుడి సామాను దేవుడి గది అన్నీ శుభ్రం చేసేసి పెట్టుకోండి. నవరాత్రులు అప్పటి పాఠ్యం నుంచి స్టార్ట్ అవుతుంది కదండి. అప్పటి నుంచి మీరు నవరాత్రులు మంచిగా ఎలా చేసుకోవాలో అవి కూడా మేము చూపెడతాము. ఇప్పుడు ఫస్ట్ అయితే మనకి చాలా యూజ్ఫుల్ ఏంటంటే అండి, ఫస్ట్ దేవుడు సామాను ఎలా క్లీన్ చేసుకోవాలి. సిల్వర్ ఐటమ్స్ మనకి చాలా ఎక్కువ ఉంటాయి, క్లీన్ చేసుకోవడం కూడా కష్టం అవుతుందండి. కానీ నేను చాలా ఈజీ మెథడ్లో మీకు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపెడతాను. వితిన్ 5 minutesలో క్లీన్ అయిపోతాయండి. తర్వాత సిల్వర్ కూడా ఏమీ ఇది అవ్వదండి. నేను 2 years నుంచి ఇది వాడుతున్నాను, చాలా బాగుంటుంది. ఓకేనా, చూసేద్దాం రండి. ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపెడతాండి. నేను ఒక 2 bowls తీసుకొని అన్ని సిల్వర్ ఐటమ్స్ అన్నీ ఇందులో వేసేసి పెట్టుకున్నాను అనమాట. మనకు దేవుడు బొమ్మలు అన్నీ ఉంటాయి కదండి, అన్నీ కూడా ఇలా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది క్లెన్జాల్ అని దొరుకుతుందండి, అమెజాన్లో దొరుకుతుంది. క్లెన్జాల్ అనమాట, సిల్వర్ క్లీను లిక్విడ్ అనమాట ఇది. ఈ లిక్విడ్ని మనము ఈ ఐటమ్స్ మీద కొంచెం వేసుకొని ఒక్క 2 minutes వదిలేసి తర్వాత మనకి పీతాంబరం ఉంటుంది కదండి, దాన్ని పెట్టి రుద్దుకోవడం అనమాట. చూడండి, నేను జస్ట్ ఇలా కొంచెం వేస్తున్నాను సిల్వర్ ఈ లిక్విడ్ అనమాట. అన్నిట్లో అండి, అన్నిటికీ టచ్ అయ్యేటట్టుగా మనము అన్నీ కవర్ అయ్యేటట్టుగా కొంచెం వేసుకోండి. అన్నిటి మీద ఒక్కొక్క చుక్క అలా పడేటట్టు. కొంచెం మరీ బ్లాక్ అయిపోయినవైతే ఇంకొంచెం వేసుకోండి. ఈ ఒక్క బాటిల్ అండి నేను డైలీ క్లీన్ చేసుకుంటానండి. ఏ రోజు దేవుడు ఆ రోజు, తర్వాత మనకి దీపం పెట్టుకునేవి అన్నీ కూడా నేను రోజు క్లీన్ చేసుకుంటాను. మంచిగా వస్తాయండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇది ఇలా వాడుకుంటే కూడా మనకి ఒక 3-4 months వస్తుందండి ఈ బాటిల్. దీని కాస్ట్ 500 అనమాట. ఇప్పుడండి ఇలా ఉన్న తర్వాత మనం జస్ట్ ఇలా రబ్ చేసేసుకుందాం. మీకు ఫస్ట్ దేవుడు ఇలా అవుతుంది కదండి, నేను తర్వాత మీకు ఎలా అవుతుందో చూపెడతాను. అన్ని సామాను ఇలానే ఉన్నాయి, మీకు క్లీన్ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయో చూపెడతాను. జస్ట్ మీరు రబ్ చేసుకోండి, అంత టచ్ అయ్యేటట్టు, ఆ లిక్విడ్ మీకు అంతా కలిసేటట్టు క్లీన్ చేసుకోండి ఇలాగా. చూడండి ఎంత బ్లాక్ ఉందో ఇది. మీకు అయిపోయిన తర్వాత చూపెడతాను. మీరు అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఒకటొకటి చూపెట్టాలంటే మీకు కూడా ఇదే కదా. నేను క్లీన్ అయిన తర్వాత చూపెడతాను. చూడండి, నేను రబ్ చేస్తున్నాను అనమాట. మొత్తం లిక్విడ్ అంతా ఇలా మీరు టచ్ చేసుకుంటూ అంతా రబ్ చేసుకున్నవన్నీ ఒక బౌల్లో పెట్టుకోండి ఇలాగా. మనకి రోజు ఇన్ని సామాన్ ఉండదు కదండి, ఇన్ని సామాన్ ఉన్న రోజు ఒక 10 minutes పడుతుంది. మామూలుగా అయితే రోజు అయితే అండి ఒక్క 2-3-4 minutesలో అయిపోతుంది అన్నమాట. మీకు ఇట్లా ప్లేట్ అంచులు కూడా అండి నీట్గా తెల్లగా అసలు మనం మెరుగు పెట్టినట్టు వస్తాయి అన్నమాట. చూడండి, అమ్మవారి బొమ్మలు ఇట్లా కింద కూడా బ్లాక్ అవుతాయి కదండి, అన్నీ ఇలా మంచిగా రబ్ చేసుకోండి. చూడండి ప్లేట్ ఎంత బ్లాక్గా ఉందో. ఇప్పుడు నేను ఇందులో పెట్టేసి వేసాను కదండి, అది అందులోంచి అన్నీ కూడా ఇందులోనే కడుక్కుంటూ ఇందులోకి వచ్చిందనమాట లిక్విడ్ అంతా. ఎక్కువ కూడా అనవసరం అండి. బొమ్మలు ఇందులో పెట్టేసాం అనుకోండి, ఆ బొమ్మల మీద పోస్తాం కదా, అది ఇందులో ఉంటుంది కదా, అది దాంతో దీన్ని క్లీన్ చేసేయచ్చు అనమాట. ఒక ప్లేట్లో మన విగ్రహాలన్నీ పెట్టేసుకొని లిక్విడ్ వేసామనుకోండి, ఇందులోకి వస్తుంది కదా, దాని తర్వాత ఇలా క్లీన్ చేసేసుకొని అన్నిటి మీద పోసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫ్రెష్గా కూడా లిక్విడ్ వేసుకోక్కర్లేదు, దాన్ని అన్నిట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం మనకి ఇట్లా గాడు ఉంటాయి కదండి, గాడులో పోని దానికి ఒక కొత్త టూత్ బ్రష్ పెట్టుకోండి. దేవుడి సామాను కదండి, పాతవి అలా వాడిని తీసుకోకండి. ఒక కొత్త బ్రష్ని దేవుడి సామానికి ఉంచుకోండి. ఇలా కాణాల్లో అలాగా ఆ లిక్విడ్ పెట్టేసి ఇలా అంటే అండి మంచిగా బ్లాక్ అంతా పోతుందన్నమాట. ఈ చిన్న సందు చెయ్యి పట్టని ప్లేస్లు ఉంటాయి కదండి, అలాంటి వాటికి ఇలా బ్రష్ పెట్టుకోండి. మనము లిక్విడ్లో ఈ బ్రష్ని ముంచేసుకొని
ఇలా అంటే మంచిగా పోతుందన్నమాట. ఇప్పుడు మనం అన్ని లిక్విడ్ తోటి నేను రుద్దేసి పెట్టుకున్నానండి. తర్వాత ఏం చేస్తానంటే మనకు పీతాంబరం ఉంటుంది కదండి, షాప్లో దొరుకుతుంది. పీతాంబరం కప్లో తీసుకొని ఒక కొత్త పీచుని దేవుడి సామాను వరకు విడిగా ఉంచుకోండి. ఎప్పుడు కూడా వాడిన పీచులు దేవుడి సామాను పెట్టుకోకండి, దీనికి విడిగా ఉంచుకోండి. ఆ పీచు తీసుకొని మనం పీతాంబరం తీసుకొని ఇప్పుడు ఒక్కొక్క విగ్రహము మంచిగా అండి ఆ లిక్విడ్ తోటి మనం క్లీన్ చేసుకున్నాం కదా, దాన్ని ఇంకా మనము పీతాంబరం తోటి ఇలా అనేస్తే, ఇలా అనేసిన తర్వాత అండి క్లీన్ చేసి చూపిస్తాను. వాటర్ అన్నమాట, వాటర్లో మనం కడిగేసుకొని క్లాత్ పెట్టి తుడిచేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో కొత్త దానిలాగా. ఇంకా అన్నీ అలాగే చూపెడతాను మీకు. అన్నీ అలానే మనం లిక్విడ్తో చేసుకున్నాం కదండి. తర్వాత మొత్తం అన్నీ పీతాంబరతోటి ఇలా క్లీన్ చేసేసుకుంటూ ఈ బౌల్లో వాటర్ ఉన్నాయి కదా అందులో వేసేసుకుందాము. వేసేసుకొని మీకు క్లీన్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా వస్తుందో. చూడండి నేను అన్నీ క్లీన్ చేసేసి మొత్తము వాటర్లో కడిగేసి మనం పొడి గుడ్డ తీసుకోనండి మంచి తుడిచేసి పెట్టేసుకుంటే క్లీన్ అయిపోతాయండి. ఎక్కువ సామాన్ ఉన్నప్పుడు ఒక్క 10 మినిట్స్లో అంతా అయిపోతుంది. కొన్ని ఉన్నప్పుడు అండి 5 మినిట్స్ కంటే కూడా తక్కువలోనే అయిపోతుంది. కానీ చాలా బాగా వస్తాయి అన్నమాట, మెరుగు పెట్టినట్టు వస్తాయండి. చూసారా బౌలు కలిసి ఇది చూపెట్టే కదా వెంకటేశ్వర స్వామి. ఇంకా అన్నీ క్లియర్గా చూడండి. మందిరం అన్నమాట, అన్ని విగ్రహాలు, దీపాలన్నీ, ప్లేట్ చూడండి ఎంత మెరుస్తున్నదో, బౌలు, పెద్ద దీపాలండి మనకు పూజకు కావాలి కదా. అవి సామాన్ అంతా నీట్గా వచ్చేస్తుంది. మనకి పూజకి అవసరమైన సామాన్ వరకు మనము క్లీన్ చేసేసుకున్నాము. ఇంకా దేవుడి రూమ్ కూడా మనం శుభ్రం చేసేసుకోనండి, నీట్గా పెట్టేసుకుంటే మనము నవరాత్రులు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదండి బాటిల్ క్లెన్జర్, అమెజాన్లో దొరుకుతుంది, ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారండి చాలా బాగా క్లీన్ అయిపోయినాయి కదా, మంచిగా కొత్త వాటిలో వస్తాయండి. 2-3 ఇయర్స్ వరకు కూడా మనకు పాలిషింగ్ అవసరం కూడా ఉండదన్నమాట. ఇప్పుడు ఈ బౌల్ చూసారండి, అసలు ఎక్కడ ఒక బ్లాక్ మచ్చలాగా లేకుండా కూడా మనం నీట్ ఉన్న దగ్గరండి మనం ఎక్కువ ఇట్లా రబ్ చేసేసుకొని తుడిచేసుకొని పీతాంబరతో క్లీన్ చేసేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట, కొత్తలాగా. మీకు అన్నీ చూపెట్టాను కదండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. మందిరము ఇలాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను వాడుతున్నానండి, అందుకని మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇది బాటిల్ క్లెన్జర్ అండి, అమెజాన్లో దొరుకుతుంది. ఓకేనా? మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.